హలో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్కి అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈరోజు వీడియో ఏంటంటే మన లారీ వరకు అయితే లేదు, అట్లా ఊర్లలో నేను ఇటు వేరే లారీ పైకి ట్రై చేస్తున్నా. ఇది పెద్ద లారీ ఉంది చూడు, ట్రాన్స్పోర్ట్స్ అని, దీనికైతే ట్రై చేస్తున్నా. ఈ బండిని వైలాంటంలో ఇదర్ సే ఆయే గాడి. ఫ్రెండ్స్, ఇదైతే బండి అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది. ఈ ట్రాన్స్పోర్ట్ది ఫుల్ ఏంది, టైర్లు వచ్చేసి మొత్తం 60 టైర్లు ఉంటాయంట. ఏ కితనే ఆदमी चल रहे गाड़ी? 3 आदमी? 3 कितने तनका ड्राइवर को? ड्राइवर की 42,000, दूसरा ड्राइवर को ఇంకొకళ్ళకు 24, और एक आदमी की 15,000 15,000. మొత్తం ముగ్గురు ఉంటారంట. దీన్ని అయితే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఇద్దరు आने का कितना दिन हो गया? 3 दिन हो गया. ఈడికి రానికి 3 రోజులు అవుతుందంట. ఏ భయ్యా బోల్ రే 3 दिन हो गया इधर आने का. ఏ ఆపరేటర్ ఈ మన 60 టైర్లు ఉన్నాయి చూడు, అది నడవాలంటే దీన్ని ఆపరేటింగ్ చేస్తారంట. ఆపరేటింగ్ చేస్తేనే వస్తా అన్నట్టు. एक दिन कितने दूर जाएगा? एक दिन में जाएगा 50 किलोमीटर. 50 किलोमीटर. ఇంగ్లీష్ में कितने? 15 కిలోమీటర్లు పోతా అంట ఒక్క రోజు. దీని రన్నింగ్ కెపాసిటీ. खाना पीना कब तुम अंदर बनाए? रूम में ఈ రూమ్ ఉంది, రూమ్లో వండుతారంట. రూమ్ చూపిస్తా. ఏ రూమ్ అయితే మొత్తం అదే రూము. ఇది మొత్తం ట్రాన్స్పోర్ట్ లెక్క ఉంది. రూమ్ మంచిగా ఉన్నది. ఈ రూమ్లోనే ఉంటారు, రూమ్లోనే సామాన్ ఉంటారంట. టైర్లు మొత్తం చిన్నగా ఉన్నాయి, 60 టైర్లు ఉన్నాయి మొత్తం. పూరా 60 10 ये अलग మొత్తము 74. దీన్ని అలాగా బండి అలాగా. బండి అయితే మస్తు పెద్ద ఉన్నది. అందరు दिखा भाई अंदर. मेरा को यूट्यूब चैनल है, इसलिए वीडियो रिकॉर्डिंग कर रहे हैं. ఫ్రెండ్స్, బండి అయితే చూడు, లోపల చూద్దాము. అన్న చూడులు అనేసి అంటుండు. సేమ్ మన బండిలాగానే ఉంది, కానీ గేర్లు కొంచెం వేరే వేరే ఉన్నాయి. మొత్తం 8 గేర్లు ఉన్నాయి, డబల్ న్యూట్రల్, ఇంకోటి లోడు. బండి అయితే మస్తు ఉంది భయ్యా. పూరా ఏసీ, ఏసీలా నడుస్తా అంట బండి. ఇదైతే మన ట్రాన్స్ఫార్మర్ అయితే సిరికొండ తీసుకొచ్చింది. ఏ నయా వాళ్ళ సెకండ్ హ్యాండ్. ఈ సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చిల్లంట. ఇదే రానిక కితనే దిన హోయా? ఈడికి రాతందుకు 3 వద్దులు పట్టిందంట దీన్ని తీసుకొని రానికి. కింద నైట్ చెల్లరే, డే నైట్ వచ్చిందంట. రాత్రి పొద్దున్న అచ్చుట్లలో జల్లి 3 రోజులలో వచ్చిందంట. బండి అయితే మస్తు ఉంది, మొత్తం ఏసీ. ఇది కానీ నడిపేందుకు మస్తు సాలరీ అయితే నడిపించేటోళ్ళకి బాగానే ఉంది, మస్తు ఉంది. ठीक है. खाना हो गया? क्या बना है? दाल राइस. ये कंपनी है गाड़ी? कंपनी है ट्रांसएनफा. ఈ కంపెనీ పేరు అదే ట్రాన్సన్ అని. किधर का तुम? उत्तर प्रदेश, आगरा. उत्तर प्रदेश అంట, ఆగ్రా నుంచి వచ్చిందట. ఇదర్ ఆనేగా కామ్ కర్ రే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన బండి అయితే. ఈ వీడియో మనకైతే లారీ లేదు, దీన్ని తీస్తున్నా. బండి అయితే మస్తు ఉన్నది, మస్తు పెద్ద బండి. న్యూజిలాండ్గా బండి వచ్చేసి న్యూజిలాండ్ అంటే వేరే సైడ్, మన న్యూజిలాండ్ స్టేట్ అన్నట్టు. ఇది నేను మొన్న తీస్తాను అనుకున్నా, మొన్న తీయడానికి టైం లేదు అసలు, అందుకోసం ఇప్పుడు తీస్తున్నా. బండి అయితే మస్తు పెద్ద ఉన్నది. దీని టైర్లు అయితే మొత్తము 80 టైర్లు. దీనికి వచ్చేసి ఒక 70 ఉంటాయి అన్నట్టు, దానికి వేరే అన్నట్టు. మస్తు గుద్దాల వేడి తీసుకుపోతా అంట. ఇక రానికైతే ఒక 3 days పట్టిందంట. నైట్ డే మొత్తం జర్నీ. దీనికి వెనక టైర్లకు ఆపరేటింగ్ వేరే ఉంటాడంట.
ముంగట లారీ నడిపించేటైనా వేరా, ఇంకొకైనా వెళ్ళిపారు. మొత్తము 3 ఉన్నారు దీనికి. ఆ బండి నడిపించేటైనాకేమో 50,000 జీతం ఉంటుంది. ఇంకొకైనాకు ఆపరేటర్కి 40, హెల్పర్కి 15,000 ఉంటుందంట. వచ్చేటప్పుడు అయితే కొమ్మలు మొత్తం దాకినాయి చూడులి. వీడియోని అయితే స్కిప్ చేసుకుంటా చూడు ఓకేనా. ఇంకా మనదైతే నెక్స్ట్ ఇంకా వేరే ఏమైనా తీసాం వీడియోలోకేనా. దీన్ని అయితే చూడాలి. ఇది మన విలేజ్కి వచ్చింది. లోపలనైతే మొత్తం ఏసీ ఉంది. ఏసీ ఉంటే నడుతుంది, లేకుంటే ఆ బండి హీటుకు తట్టుకోలేరు వాళ్ళు. మంచిగా లోపట్లోనే పైననే రూమ్ ఉంది, దాంట్లోనే పైననే రూము అన్నీ ఉన్నాయి వాళ్ళకు. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నట ట్రాన్స్ఫారం. ఇది వచ్చేసి మన సిరికొండ, తెలిసే కావచ్చు సిరికొండ అంటే. మా పక్క విలేజ్. నేను ఇటు డ్యూటీ లేదు, వేరే సైడ్ పోతున్నా, అందుకోసమని వీడియో తీస్తున్నా. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడాలి ఓకేనా. ఇంకా మీకోసం ఇంకోటి నెక్స్ట్ ట్రిప్ ఒకటి ఉంది, సర్ప్రైజు మన యూట్యూబ్ వాళ్ళకైతే. చూడులు బండిని అయితే చూడాలి మొత్తం. ఒక్కొక్క టైర్ అయితే చిన్నగా ఉన్నది. ముంగటి ఇంజన్ అయితే మస్తు పెద్ద ఉన్నాయి టైర్లు. ఇంజన్కి 10 టైర్లు ఉన్నాయి మొత్తం. గేర్లు వచ్చేసి మొత్తం ఎన్ని తెలుసా, 10 గేర్లు. న్యూట్రల్ వచ్చేసి డబల్ న్యూట్రల్, రివర్స్ వేరా, లోడ్ వచ్చేసి సి అన్నట్టు. నేను ఇంతకుముందు క్యాబిన్ లెక్క చూసినాగా, మస్తు ఉంది క్యాబిన్ అయితే. మొత్తం వేసి పెద్ద బండిగా. దీన్ని రిస్క్ బాగానే ఉంటుంది. వాళ్ళంటూ అన్న చాలా రిస్క్ ఉంటుంది అని చెప్తుండ ఆయన. ఇంకొక వెళ్ళిపోవడం